అంచనాలు వేసినప్పుడు కేవలం ఆ సంబంధించినటువంటి 23 క్యూసెక్ల నీరు కనుక అనకాపల్లికి వచ్చేటప్పుడు అనకాపల్లి దాహాలు తీర్చే అవకాశం ఉంది 800 కోట్ల రూపాయలు అంచనా వేశారు. 5 ఏళ్ల కాలంలో దాని మీద మీరు చెప్పారు ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి మేము ప్రయత్నం చేశాం. ఎందుకంటే దాని మీద ఒకసారి కూడా సమీక్ష కానీ ఏం చేయలేదు కానీ నీటిపారుదల శాఖ మంత్రి కానీ ఎందుకు ఆ ప్రాంతాన్ని సంబంధించలేకపోయారు? ముఖ్యమంత్రి గారు నేను అనేక సందర్భాల్లో వెళ్ళాను. నేను మాకు సంబంధించినటువంటి రైతులతో నేను సమావేశాలు పెట్టాను. కొంత అక్కడ ఉన్నటువంటి మన చోడవరం నియోజకవర్గానికి సంబంధించి బుచ్చిపేట మండలంలో కూడా కొంత ప్రాంతాన్ని ఎక్విజిషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కొన్ని గ్రామాల వారు కొంత అబ్జెక్షన్స్ క్రియేట్ చేశారు. ఎందుకంటే మేజర్ ట్యాంక్ ఏదైతే స్టోరేజ్ కెపాసిటీకి సంబంధించినటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాంటోర్ లెవెల్స్ తగ్గించకపోతే గ్రామాలు మునిగిపోతాయన్నటువంటి రిక్వెస్ట్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ఇష్యూస్లో కూడా డిస్కషన్ జరిగినాయి. రేట్స్ కూడా ఏదైతే సంబంధించినటువంటి దానికి దగ్గర 87 కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా రిలీజ్ చేసాం పేమెంట్స్కి సంబంధించి. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా నువ్వు ఏ పని మొదలు పెట్టలేవు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరన్నా సరే ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అధిగమించేటువంటి కార్యక్రమాన్ని మేము చేసేటువంటి కార్యక్రమాన్ని చేసాం. సో దానికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి కెనాల్ తీసుకుని వచ్చి ఇక్కడ 23 క్యూసెక్లు నీరు ఇచ్చేస్తే ఈ ప్రాంతానికి అంతే అంటారో యూ హ్యావ్ టు కంప్లీట్. ఇంకా నాకు తెలిసి తుని ఆ ప్రాంతాల్లో ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని కలిపేటువంటి దగ్గర ఒక హిల్ అడ్డంగా ఉంది. సో దాన్ని మనం కట్ చేసుకొని కనెక్ట్ చేయాల్సినటువంటి ఒక చిన్న పోర్షన్ అనుకో దాన్ని కట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇవన్నీ కంప్లీట్గా పూర్తయితే తప్ప ఇది జరగదు అనేటువంటిది ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాకంటే సీనియరు, ఆయన 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. సో ఇవన్నీ చేసి ఏం చేయబోతున్నారు? సరే వారికి అవకాశం ఇచ్చారు కదా, పోనీ మేము చేయలేదు కాబట్టి ఈరోజు మమ్మల్ని ఇలా కూర్చోబెట్టారు కదా, పోనీ ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు ఎప్పుడు చేస్తారు ఆయననే చెప్పమనండి. మీరు అడిగితే ఇంకా బాగా చెప్తారు కదా. అంటే పోలవరం కంప్లీట్ కాకుండానే ఎడమకాల ద్వారా పుష్కర ఎత్తిపోతల ద్వారా అయితే మాత్రం ఉత్తరాంధ్రకు నీరుని పంపించే అని చెప్పి అన్నాడు ఆయన. అదే ఆయన అన్నారు. ఆయన ఎలా చేస్తారో ఒకసారి చెప్తే టెక్నికల్గా మేము కూడా వింటాం. ఎందుకంటే మేము మా ప్రయత్నాలు మేము ఎంతవరకు చేయాలో అంతవరకు చేసాము. సరే ఇప్పుడు ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు, ఇప్పుడు ఆయన ఏం చేస్తారో ఎలా చేస్తారో ఎప్పుడు ఇస్తారో అనేటువంటి చూద్దాం. ఓకే, ఏ స్టాండ్ అమ్మా? ప్రజల పక్షానే మా స్టాండ్. మీలాంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మీ పక్కన నిలబడతాం, మీ ఎదురుగా నిలబడి పోరాటం చేస్తాం. వచ్చింది కదా, ఇప్పుడు వచ్చింది కదా డెక్కన్ క్రానికల్ గురించి చెప్పాను కదా, రేపు మీ సుమన్ టీవీ మీదకే రావచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మిమ్మల్ని కూడా ఏదో అన్నారు కదా లోకేష్ గారు, రెడ్ బుక్లో మీ పేరు కూడా ఉన్నట్టుంది. రెడ్ బుక్లో ఏమో నాకు తెలిసి అక్కడ జరిగినట్లేదు. నాకు తెలిసి అయితే అక్కడ చూడలేదు. ఓకే, థ్యాంక్ యూ.